హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఒక కాంబో రెసిపీని ట్రై చేద్దాం. అదే పలావ్ మరియు ఆలు కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తక్కువ మసాలాలతో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినే విధంగా ఈ పలావ్ ఆలు కర్రీ ఉంటుంది. ఈజీగా చేసేయచ్చు అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాసు వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. దీంట్లో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోండి. మీకు కావాలి అంటే కనుక నార్మల్ రైస్ అన్న తీసుకోవచ్చండి. నేను ఈ పలావ్ని ప్రెషర్ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బాగా వాష్ చేసిన తర్వాత అందులో వాటర్ అన్నీ పంపేసి 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో 1 ఇంచు వరకు అల్లం, 7 చిల్లుల్లిపాయలు, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మీకు కావాలి అంటే కనుక మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు, మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోనే ఒక 1/2 ఇంచు వరకు చెక్క, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, కొంచెం షాజీరా వేసుకుని దోరగా వేయించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగాలండి, అప్పుడే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది రైస్కి. ఒక పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. దోరగా వేయించుకోండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోనే ఒక పెద్ద టమాటాని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోండి. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం, చిల్లులపాయ, కొబ్బరిని, అది 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి. వీటి మొత్తాన్ని కూడా బాగా వేయించుకోండి 1 నిమిషం పాటు. అల్లం, చిల్లులపాయ, కొబ్బరి బాగా వేగేంత వరకు. తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి, మీరు నార్మల్ ఉప్పు అయినా వాడచ్చు. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ విత్ వాటర్తో సహా మొత్తాన్ని వేసుకోండి. ఒక 10 సెకండ్ల పాటు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు వాటర్ టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా ఉండాలండి నార్మల్ దాని మీద, అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతున్నట్టు. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకోండి. ఒకసారి బాగా కలపెట్టుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారు కదా, 2 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ వరకు దాన్ని కదిలికండి. ఇప్పుడు మనం దీనికి ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం
స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోండి. వాటిని బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా స్మాష్ చేస్తూ ఫ్రై చేసుకోండి. అప్పుడు టమాటాలు బాగా మగ్గుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా స్మాష్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1 అర టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో మనం ఎటువంటి మసాలాలు కూడా వేయట్లేదండి. మామూలుగా రెగ్యులర్గా మనం వాడే స్పైసెస్ మాత్రమే వేస్తున్నాము. ఇందులోనే ఒక పెద్ద కప్పు వరకు పెరుగు వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసుకొని బాగా కలపండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూనే ఉండండి. ఒక 2 నిమిషాలు మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆయిల్ పైకి తేలుతుందండి, బాగా కుక్ అయ్యి. అప్పటి వరకు ఇలా మీరు కలుపుతూనే ఉండండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక 2 పెద్ద బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకొని కట్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ ఉడికించినవండి. వీటిని కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1.5 కప్పు వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మనకి ఆల్రెడీ బంగాళదుంప ఉడికిందే కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదండి. చూసారు కదా, మూత పెట్టి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసుకొని ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకోండి. క్రష్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. మరోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతుంటే కొంచెం వేసుకోండి. నాకైతే కొంచెం సరిపోలేదండి, అందుకని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా దీని మీద కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మన పలావ్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. మూత తీసుకొని చూసారు కదా, బాగా కుక్ అయిపోయి రైస్ కూడా పొడిపొడిలాడుతూ వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా అందరూ తినే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.